మేమిద్దరము ఎన్టీ రామారావు గారి టైం నుంచి యువర్ స్ట్రాంగ్ ఫాలోవర్స్ అప్పటి నుంచి వర్క్ చేశాను. ఆయన ఈ వాజ్ వెరీ అడ్మెంట్ దట్ యూ షుడ్ జాయిన్ ది పార్టీ, వీ రిక్వైర్ యువర్ సర్వీసెస్ అని అన్నాడు. సరే నాకు కొద్దిగా సమయం కావాలన్నా, బట్ ఏదైనా కూడా నేను ముందు నుంచి నాకు ఆ మైండ్ కూడా, నా మైండ్ సెట్ కూడా అట్లే ఉంది. ఈ రాష్ట్రం ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ చేసే పాలసీస్లో అభివృద్ధి రాదు అనేది నా దృఢ విశ్వాసం. కాబట్టి నాకు కొద్దిగా మార్పు ఉండాలనేది ఆలోచన విధానంలోనే ఇప్పుడు కలవటం కూడా జరిగింది. ఎందుకని మీరు పార్టీలోకి చేరాలనుకుంటున్నారు? అంటే చెప్పాను కదా, పదవి ఇచ్చింది కదా వైసీపీ, పదవి 2 సంవత్సరాలు రాజ్యసభ వదిలినాను నేను. 2 years రాజ్యసభ వదిలినా. పదవి నాకు ముఖ్యం కదా. సొసైటీ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ మీ. సొసైటీ హాస్ గివెన్ మీ ఆల్ దీస్ థింగ్స్. సార్, మీరు గమనించిన అంశాలు ఏంటి? మీరు వ్యతిరేకించడానికి కారణం ఏంటి? కారణాలు డీటెయిల్డ్ ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్తాను. అంటే మీరు కూడా చార్టెడ్ అకౌంటెంట్, ఆర్థిక పరిస్థితి, రాష్ట్రంలో ఉన్న పరిస్థితి గురించి ఏమన్నా మీరు అబ్జర్వ్ చేశారు? మీరు ఏం చెప్పబోతారో దానికి ఎక్కువగానే ఉంటుంది. అట్లుంది పరిస్థితి. రేపు 11 లక్షల కోట్ల రూపాయల అప్పు కట్టాలి. ప్రతి ఒక్కడి చర్మం ఊడగొడతారు ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి వచ్చింది. ఎట్లా కడతారు అప్పు? జగన్మోహన్ రెడ్డి గారు చేసిన నిర్వాకానికి ఏ విధంగా అప్పులు కడతారు? ఎక్కడి నుంచి డబ్బు వస్తుంది? డబ్బు వచ్చే పరిస్థితి లేదు. ఇన్కమ్ జనరేషన్ సోర్సెస్ లేవు, క్రియేట్ కాలే. ఏదన్నా అక్కడ తెలంగాణలో ల్యాండ్స్ అమ్మిన కోకాపేటలో 140 కోట్లు, ఆ విధంగా రియల్ ఎస్టేట్ కూడా వాల్యూ లేదు ఇక్కడ. సో ఈ అప్పులు ఎట్లా కడతారు? ప్రజల దగ్గర నుంచి పన్నులు వసూలు చేస్తేనే కట్టేది. అందులో ప్రజల చర్మం చేస్తారు. అంటే మీరు చాలా సీనియర్, ఈ అంశాలన్నీ ముఖ్యమంత్రి దృష్టికి ఇతింది పార్టీ ఎందుకు తీసుకెళ్ళలేదా? పార్టీలో ఏం జరిగింది మీకు ఎందుకు చెప్తాము? బయటకు వస్తున్నారు కదా పార్టీలు ఇప్పుడు దట్ విల్ బి ది లాస్ట్ రిసార్ట్. వెన్ యూ చేంజ్ ది పార్టీ, దట్ విల్ బి ది లాస్ట్ రిసార్ట్. ఫర్ ఎవ్రీ మిస్టేక్ యూ కాంట్ చేంజ్ ది పార్టీ. చిన్న చిన్న మిస్టేక్స్ కింద పార్టీలు మారుకుంటే ఇంకా ఏముంటుంది? సరిదిద్దుకోలేని తప్పులు చేశారండి చాలా. రేపు ఎంతవరకు దిద్దుకుంటారు చూద్దాం. మీ జోబీ ఒకటి ఊడిపోతే మా 2 నెక్స్ట్ ఎలక్షన్లో ఎలా ఉంటుంది పరిస్థితి అనుకుంటారు? మీరు సీనియర్ రాజకీయ నేత 83 నుంచి వస్తున్నారు. మీరు ఎలక్షన్లో ఏ విధంగా ఉండబోతున్నారు? మేము ఇంతవరకు బావిలో ఈదినాం, పూర్తి ఈదలేదు. మీరు పూర్తి ఈదుతున్నారు కాబట్టి మీరు ఇన్ బెటర్ పొజిషన్ టు డిసైడ్ ఏ విధంగా ఉంటుంది. మేము ఒక కప్ప మాదిరి బావిలో ఈదినాం, మాకు అంతవరకే తెలుసు. పరిధి ఎక్కువగా మీకు తెలిసి ఉంటుంది. ప్రజల మూడు తెలియట్లేదా మీకు? ఎట్లా ఉంటుంది? ఈ విధంగా చేస్తే ప్రజల మూడు ఎట్లుంటుంది? బాగుంటుంది. ప్రజల మూడు బాగుంటే రూమ్లో వేసి కొడతా అంటే ప్రజల మూడు బాగుంటుందా? అంటే మీరు ఆ పార్టీలో ఉన్నారు కదా, ఎప్పుడన్నా చెప్పి చూసారా ఇలాంటి ప్రాబ్లమ్స్ రెక్టిఫై చేసుకోవాలని? పార్టీలలో అవకాశాలు ఉండే చోట మాట్లాడుతుంటాం. మీ సలహాలు తీసుకోలేదా? ఏ పద్ధతిలో అక్కడ ఫంక్షనింగ్ జరుగుతుందని తెలుసు కదా. మీరు చెప్తేనే కదా మాకు తెలిసింది. సార్, ఇప్పుడు ద్వారకానాథ్ రెడ్డి మాట్లాడాడు, విజయసాయి రెడ్డి అక్కడ ఒక ఏజెంట్ లాగా మారాడు, కనీసం నన్ను కలవడానికి కూడా సీఎంను అవకాశం ఇవ్వలేదు అని ఆయన ఓపెన్గా మీడియాతో చెప్పారు. మీరు సిట్టింగ్ ఎమ్మెల్సీగా అక్కడ నుంచి వచ్చారు. మీకు అలాంటి కలిసే సీఎం కలిసి మీరు ఎదుర్కొంటున్న సమస్యలు కానీ, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు కానీ చెప్పే అవకాశం రాలేదా? ఇందాక తీసుకెళ్లే ప్రయత్నం చేశారా మరి మీరు ఈ విషయాలన్నీ? ఇప్పుడు నేను ఎందుకు చెప్పింది మీరు తీసుకెళ్ళగలుగుతారు అని చెప్తాను. తీసుకెళ్ళగలిగారా? నేను అదే కదా చెప్పింది. తీసుకెళ్ళినా కూడా అది తాగేదానికి ఇష్టం లేనప్పుడు తాపించలేరు ఉంటుంది. మీలాగా కొంతమంది ఉన్నారండి వైసీపీలో ఇట్లా డిఫర్ అయ్యేవాళ్ళు. ప్రతి పార్టీలో ఉంటారండి. దాని ఇంటెన్సిటీని బట్టి ఉంటుంది రియాక్షన్స్. ప్రతి పార్టీలో ఉంటారు. కడపలో రాజకీయ పరిణామాలు, షర్మిల గారు వస్తారంటున్నారు కాంగ్రెస్ పార్టీకి, ఎట్లా ఉండబోతున్నాయి రాజకీయాలు? నాకు రానిండి మళ్ళీ తర్వాత ఇంకా రావాలా? వస్తున్నది అన్నారు. 4th కదా, రేపు కదా.
మీరు కడప జిల్లా వాళ్ళు కదా, ఎట్లా ఉండబోతున్నాయి అక్కడ పరిణామాలు ఆప్షన్కి వస్తే అనేది? ఎందుకు ఆ ఫ్యామిలీ ఫోకస్గా ఎందుకు రాజకీయాలు ఉండాలా? ఎందుకు మీరు క్వశ్చన్స్ కూడా అట్లా అడుగుతారు? ఆ ఫ్యామిలీ ఫోకస్డ్గా క్వశ్చన్స్ ఎందుకు అడుగుతారు? దీనికి వేరే అడగండి, ప్రజల సమస్యలు అడగండి. సార్ మీలాగా ఇంకా అదే అసంతృప్తివాదులు ఇంకా ఆ పార్టీలో చాలా మంది ఉన్నారు, వాళ్ళు కూడా పార్టీని వీడే అవకాశం ఉందని కూడా చాలా మంది. మీరు ఎప్పుడైనా ఊహించారని నేను అసంతృప్తిగా ఉన్నాను? నేను ఎప్పుడు నా అటువంటి వాళ్ళు ఇంకా ఎంతమంది ఉంటారు? మీకు తెలియదు కదా నేను అసంతృప్తిగా ఉన్నాను. అసంతృప్తి అంటే పదవులు లేకేం కాదు. పదవులు ఉన్నా కూడా సాటిస్ఫాక్షన్ లేకుండా ఉన్నారు, మిమ్మల్ని పోతున్నారు అంటున్నారు. వచ్చు, పదవులు లేకుండా ఉండేవాళ్ళు కూడా కొందరు ఉంటారు, పదవులు లేవని ఉండేవాళ్ళు కూడా ఉంటారు. అంటే ఎంతమందికి ఇవ్వగలుగుతారు పదవులు? పదవులు అక్కడికి చాలా కార్పొరేషన్లు ఇచ్చాడు, చాలా అడ్వైజర్ పోస్టులు వేసాడు, చాలా ఉన్నాయి పోస్టులు. పోస్టులు ఏం తక్కువ లేవు గవర్నమెంట్లో, కానీ సాటిస్ఫాక్షన్ లేదంతే. ఎందుకని సాటిస్ఫాక్షన్ ఎటువంటి సాటిస్ఫాక్షన్? యూ షుడ్ ఆస్క్ ఏ ఫెలో హూ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్. యూ కాంట్ ఆస్క్ మీ వాడు ఎందుకు సాటిస్ఫై కాలేదు నన్ను అడుగుతూ నేను చెప్తా. ఎవరు సాటిస్ఫై కాలేదో వాళ్ళు అడుగుతూ చెప్తారు. అఫీషియల్గా తెలుగుదేశంలో ఎప్పుడు చేరుతున్నారు సార్? ఐ లీవ్ ఇట్ టు ద లీడర్. చంద్రబాబు గారు ఏమన్నారు సార్ కలిసారు? రూమ్లో కూర్చోండి వస్తానండి, రూమ్లో కూర్చోనండి వచ్చేస్తున్నాను. రామచంద్రయ్య గారు ఏదన్నా తన మనసులో మాటని సూటిగా చెప్తారు ఇంతకుముందు, ఎందుకని ఇప్పుడు సమయం పాటిస్తున్నారు, సూటిగా చెప్పట్లేదు? అంటే రాజకీయంగా మాట్లాడి సూటిగా చెప్తాను, ఈ రాజకీయంగా మాట్లాడేది. కొద్దిగా టైం ఇవ్వండి చాలు, తర్వాత చెప్తాను. అంటే ఇంకా డైలమాలో ఉన్నారా? ఇలా నేను దిస్ టైప్ ఆఫ్ మైండ్ సిన్స్ మెనీ మంత్స్. డైలమాలో ఉంటే పార్టీ ఆఫీస్కి ఎందుకు రావాలి? ఎందుకు వస్తాను? చంద్రబాబు గారితో మీటింగు జరిగిన తర్వాత వారి కోరిక మేరకు రామచంద్రయ్య గారు లాంటి సీనియర్ మనం ఒక ఇంటలెక్చువల్ రాష్ట్రానికి కష్టకాలంలో ఉన్నదాన్ని మనం బెయిల్అవుట్ చేయాలంటే ఇటువంటి ఇంటలెక్చువల్స్, సమాజం మీద అవగాహన ఉన్నవాళ్ళు, సొసైటీ మీద అవగాహన ఉన్నవాళ్ళు, ఫినాన్షియల్ మేనేజ్మెంట్ మీద అవగాహన ఉన్నవాళ్ళు, పార్లమెంట్లో వాణిని వినిపించిన వాళ్ళు, కొన్ని చట్టాలు చేయటంలో చాలా ప్రాతినిధ్యం వహించిన వాళ్ళందరూ మనకు కావాలని చెప్పేసి వారు రిక్వెస్ట్ చేశారు. నేను రామచంద్రయ్య గారికి అదే కన్వే చేస్తే ఆయన ఈరోజు మార్నింగ్ ముగ్గురు మాట్లాడుకోవడం జరిగింది. రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో, గడ్డు పరిస్థితుల్లో మన బాధ్యత ఏంటని చెప్పేసి రామచంద్రయ్య గారు లాంటి వాళ్ళు ఆలోచించి ఇంకా చాలామంది ఈ రాష్ట్రాన్ని బెయిల్అవుట్ చేయాలంటే ఇట్స్ ఏ నీడ్ ఆఫ్ ది అవర్. సారాంశం అది. ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని వారు చెప్పారు 11-12 లక్షల కోట్ల రూపాయల అప్పుల్ని మీరు రేపు పొద్దున మీ తరాలు కడతారా, మీ బిడ్డలు కడతారా, మీ భవిష్యత్ తరాలు కడతారా, ఎవరు కడతారు, ఎట్లా తీరుస్తారు, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏది అని అన్నారు మొదట్లోనే. కాబట్టి ఈరోజు ఉదయమే మీటింగ్ జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.